అండి. ప్రేమమయుడా నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు. మీ మాటలను, జ్ఞానాన్ని, మీ ఆలోచనను ధ్యానించడానికి ప్రభువా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ మాటల్ని ధ్యానించబోతుండగా సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను తెరవండి. ఈ మాటలను నైనా వారి హృదయాల్లో స్థిరపరిచి, ఈ మాటల ద్వారా నైనా వారిని బలపరిచి, మీ పనిలోనైనా వారందరినీ బలంగా వాడుకున్నామని మా ప్రభువు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామంలో వందనాలండి. ప్రియులరా, నిజమైన పశ్చాత్తాపము అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడటానికి, ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వైఫై కనెక్ట్ చేయండి. నిజమైన పశ్చాత్తాపం అంటే అబద్ధమైన పశ్చాత్తాపం కూడా ఉంటుందా? ఇది ప్రశ్న. నిజమైన పశ్చాత్తాపము అంటే మరి అబద్ధమైన పశ్చాత్తాపం కూడా ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. ఉంటుందా అంటే ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అంటే, ప్రియులరా, క్రైస్తవ జీవితానికి బేస్, ప్రధానమైనటువంటి భూమిక మారు మనసు పొందటం. ఏమండి, మారు మనసు పొందటం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి ప్రధానమైన భూమిక. ఈ మారు మనస్సు లేకుండా మనము విశ్వాసాన్ని కొనసాగించడం అసాధ్యం. మారు మనస్సు అనేటువంటిది పశ్చాత్తాపంతో ముడిపెట్టబడి ఉంటుంది. మారు మనస్సు అనేటువంటిది పశ్చాత్తాపంతో ముడిపెట్టబడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక శ్రమ గుండా వెళ్ళామనుకోండి, ఒక బాధ గుండా వెళ్తున్నాం. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది, ఈ దీనిలో నుంచి నేను బయటపడితే ఇంకా నాకు చాలు, మళ్ళీ నేను దీని జోలికి వెళ్ళను. ఆ సమయంలో నువ్వు నిజంగానే పశ్చాత్తాపడుతున్నాను అనుకుంటావు. కానీ ఒకసారి దానిలో నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్నే జరిగిస్తూ ఉంటాం. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైనటువంటి పశ్చాత్తాపం లేకుండా యథార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అసాధ్యం. యథార్థమైన విశ్వాసానికి, నిజమైన పశ్చాత్తాపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుడు మన జీవితాలలో అనేక క్రియలను, అంటే అనేక అనుభవాల గుండా మనల్ని నడిపిస్తాడు. అనేక శ్రమల గుండా కావచ్చు, అనుభవాల గుండా కావచ్చు. దేవుడు కఠినుడు కాదు. ఏమండి, దేవుడు కఠినుడు కాదు. మనం ఆలోచిస్తున్నట్టుగా, మనం అనుకుంటున్నట్టుగా ఆయన కఠినమైన మనసు కలిగినటువంటి వాడు కాదు. ఒకవేళ కఠినమైనటువంటి శ్రమల గుండా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కఠినమైన వాడు కాదు. కానీ ఆ కఠినమైన శ్రమల గుండా మనల్ని నడిపిస్తూ మనలను నిజమైనటువంటి మారు మనస్సులోనికి తీసుకువెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. ఏమండి, ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు దేవుణ్ణి మనము నిజంగా వెంబడించగలుగుతాం. దేవుణ్ణి వెంబడించేటప్పుడు మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా మనం వెంబడించడం అనేటువంటిది అసాధ్యం. ప్రియులారా, బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. ఒక నిజమైన పశ్చాత్తాపం పొందినటువంటి ఒక భక్తుల్ని మనం చూద్దాం. యోనా గ్రంథం చూడండి ఒక్కసారి. ఏమండి, యోనా గ్రంథం. ప్రియులారా, యోనా గ్రంథంలో యోనా అనేటువంటి ప్రవక్త, ఈ భక్తుడిని దేవుడు నీనేవేకి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నీనేవేకి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఈ భక్తుడికి ఇష్టం లేదు నీనేవేకి వెళ్ళడం. అందుకే ఎక్కడికి వెళ్ళాడు అంటే తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్దామని బయలుదేరాడు. కానీ దేవుని ఆలోచన ఏంటి అంటే ఈ భక్తుడి ద్వారా, లేకపోతే ఈ ప్రవక్త ద్వారా జనాంగాన్ని రక్షించాలనుకుంటాడు ఆయన. మనుషులకు అది ఇష్టం ఉండదు. ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ మనిషి నశించాలి అని మనిషి కోరుకుంటాడు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఇక్కడనే విఫలమవుతున్నాం. మనం ఇక్కడనే ఫెయిల్ అవుతున్నాం.
మనిషి ఏం ఆలోచిస్తాడంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ వ్యక్తి దేవుని దగ్గర కూడా తప్పుతోడుగానే కనపడతాడు. కాబట్టి ఆ వ్యక్తి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో దేవుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు అని మనిషి ఆలోచిస్తాడు. కానీ దేవుని యొక్క ఆలోచన మనిషి యొక్క ఆలోచన కంటే భిన్నంగా ఉంటుంది. ఒక దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకేమైనా సంతోషము కలుగునా? ఏమండి, అంటే దేవుని ఆలోచనను ఎప్పుడు కూడా మన స్టాండర్డ్స్లోకి తీసుకురావద్దు. అర్థమైందండి? దేవుని ఆలోచనను ఎప్పుడు కూడా మన స్టాండర్డ్స్లోకి తీసుకొచ్చి మన స్టాండర్డ్స్లో దేవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడు అనుకుంటే మనకి దేవుడు ఎప్పటికీ అర్థం కాడు. ఇప్పుడు యోనా అనే నేనేవే మనుషులు బహుశా తప్పు చేసి ఉండొచ్చు. అప్పుడు యోనా అనేటువంటి ఈ వ్యక్తి ద్వారా దేవుడు వారిని కాపాడదాం అనుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ఏమండి, యోనా అనేటువంటి ఈ ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళని కాపాడదాం అనుకున్నాడు. కానీ యోనా గారికి ఇది ఇష్టం లేదు. ఏమండి, యోనా గారికి ఇది ఇష్టం లేదు. అందుకే ఆయన ఏం చేశాడు? నీనెవేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా దేవుడు యోనా గారిని తీసుకుని నీనెవే పట్టణానికి తీసుకెళ్ళాడు. చూడండి ఒక్కసారి, యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము. ఏమన్నాడండి? నేను నీకు తెలియజేసే సమాచారాన్ని నువ్వు ప్రకటన చెయ్యి. మైక్ ఇవ్వండి అమ్మా, స్పీకర్ ఇవ్వండి. నేను నీకు తెలియజేసే సమాచారాన్ని నువ్వు జనాంగానికి తెలియచేయి. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? ఎలాగైనా నేనేవే జనాంగాన్ని రక్షించాలనుకుంటున్నాడు. యోనా గారి ఉద్దేశం ఏంటి? యోనా గారి ఆలోచన ఏంటి? నేను పోయి చెప్తాను, చెప్పగానే వీళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని కాపాడతాడు. అది యోనా గారికి ఇష్టం లేదు. ఏమండి, యోనా గారికి ఇష్టం లేదు. ఏమంటున్నాడు యోనా గారు ఇప్పుడు? కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనెవే పట్టణమునకు పోయెను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. అయితే దేవుడు యోనా గారు ప్రకటించిన తర్వాత ఏమని ప్రకటించాడు ఆయన? చదువమ్మా. యోనా ఆ పట్టణములో దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవే పట్టణము నాశనమైపోద్ది అని ప్రకటన చేసేటండి. మీకు అర్థమైందా? నీనెవే పట్టణం నాశనం అయిపోతుంది అని ఎవరు ప్రకటన చేశారు? యోనా గారు ప్రకటన చేశాడు. దేవుడి దగ్గర నువ్వు అంగీకరించబడాలంటే నిజమైన పశ్చాత్తాపమే మార్గం. దెర్ ఈస్ నో అదర్ వే. ఓన్లీ రియల్ రిపెంటెన్స్ ఇస్ ద వే. నిజమైన పశ్చాత్తాపం ఒక్కటే దేవుని చేత నువ్వు అంగీకరించబడడానికి మార్గము. ఏమండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నీ నిజమైన పశ్చాత్తాపం బహుశా జనాంగానికి తెలియకపోవచ్చు, బహుశా జనాంగానికి గుర్తించకపోవచ్చు, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తాడు. నీ హృదయంలో నువ్వు పడేటువంటి ఆ నిజమైన పశ్చాత్తాపం ఉంది చూసారా, దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడా యథార్థమైన విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఈ రోజున చాలామంది ఫేక్ ఫెయిత్ కలిగి ఉన్నారు, ఒక అబద్ధ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్లకు నిజమైన పశ్చాత్తాపం లేదు, నిజమైన మారు మనస్సు లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎప్పటికప్పుడు ఇది చేస్తారు, పశ్చాత్తాపడతారు, ఇంకొకటి చేస్తారు, పశ్చాత్తాపడతారు. వాళ్ళు దాన్ని ఏమనుకుంటూ ఉంటారంటే పశ్చాత్తాపం అనుకుంటారు. అది పశ్చాత్తాపం కాదు. ఏమంటే అది పశ్చాత్తాపం కాదు. జస్ట్ అక్కడ ఆ సమయంలో నుంచి నేను తప్పించబడితే చాలనేటువంటి ఆలోచనతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మాట్లాడుతున్న మాట. అది మారు మనస్సును కలగజేయదు. నిజంగా నువ్వు పశ్చాత్తాపం అనుకునేటువంటిది అది మారు మనస్సును కలగజేయదు. ఇప్పుడు నీనెవే పట్టణస్థులకు యోనా గారు వెళ్ళి
ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఇంకా 40 దినాలకి నీనేవే పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి. చదువు. నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనం నీనేవే రాజు. ఎక్కడ కూర్చోవాలి? రాజు సింహాసనం మీద. ఎక్కడ కూర్చున్నాడు? బూడిద మీద కూర్చున్నాడు. ఎలాంటి వస్త్రాలను ధరించాలి? రాజవస్త్రాలను ధరించాలి. ఏం ధరించాడు? గోనె పట్టను ధరించాడు. అంటే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. మీకు అర్థమైందండి? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ మారు మనస్సును కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ నీ ఆత్మను తాకగలిగితేనే నువ్వు నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటావు. దేవుని ప్రేమ నీ ఆత్మను తాకాలి. అప్పుడు నువ్వు నిజమైన మారు మనస్సును కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటావు. అప్పుడు దేవుని చేత నువ్వు ఖచ్చితంగా అంగీకరించబడతావు. ఎందుకు నీనేవే పట్టణస్థులు అంగీకరించబడ్డారు? వాళ్లకు మారు మనస్సు పొందే మనస్సు ఉంది వాళ్ళకి. ఏమండి? వాళ్ళు పశ్చాత్తాపడే మనస్సును కలిగి ఉన్నారు. నిజమైన పశ్చాత్తాపాన్ని వాళ్ళు పశ్చాత్తాపం పడేటువంటి మనస్సును వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే ఆ నీనేవే పట్టణస్థులకు తెలిసినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఈ సంగతి రాజుకు వినపడితే రాజు కూడా నేను రాజును కదా, ఏమండి, నేను రాజును కదా, నేనెందుకు ఇది చెయ్యాలి అని ఆయన అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు? నేను రాజుని, అయినప్పటికీ దేవుడు ఇది ప్రకటన చేశాడు అని వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నాశనం చేస్తాడు, అంటే ఏదో లోపం ఉంది, ఖచ్చితంగా దీన్ని నేను దిద్దుకోవాలి. దేవుని ఎదుట ఆయన చేసిన క్రియ దేవుడికి నచ్చింది. ఏమండి? దేవుడికి నచ్చింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? చదువుమా. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు. అంటే కంప్లీట్ కింగ్డమ్ అంతా ఫాస్టింగ్. గొర్రెలు కూడా, ఎడ్లు, మేకలు నీళ్లు తాగకూడదట. ఏమండి? నిజమైన దేవుడి భయం నీలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలగజేస్తుంది. నిజమైన దేవుని ప్రేమను నువ్వు ఆత్మలో తాకగలిగితే నువ్వు యథార్థమైనటువంటి మనస్సుతో దేవుడి దగ్గరకు వెళ్ళగలుగుతావు. లేకపోతే కుదరదు. ప్రియులరా, ఈ రోజున మనము ఒక పాపం చేయడానికి అలవాటు పడిపోయాం. ఏమండి? చెప్పటం, క్షమించమని అడగటం, చెప్పటం, చేయటం, ఇలా మనం జరిగిస్తూ పోతే ఆ పశ్చాత్తాపం అంగీకరించబడుతుంది. ఎందుకంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నీ హృదయంలో నువ్వు పొడవబడాలి. ఏమండి? ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేశారు. వేసినప్పుడు వాళ్ళు సరే దేవుడు కుమారుడు అనుకోలేదు, వాళ్ళకు మనుష్య కుమారుడు అనుకొని బహుశా సిలువేశారు. వేసినప్పుడు పేతురు గారు ప్రసంగం చేశారు. పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం.
36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అదండి అంటే వాళ్ళకి ఈ మాట ఎక్కడికి వచ్చుకుంది? హృదయంలో నొచ్చుకొని, అంటే పొడవబడింది. అప్పుడు ఎమ్మటే వాళ్ళు ఏమడిగారు తెలుసా? సహోదరులారా మేమేమి చేతుమని. అదండి, ఎప్పుడైతే నువ్వు నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటావో వెంటనే నువ్వు మరి నేను ఎలా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి? నిజమైన పశ్చాత్తాపం దేవుని ఎదుట నీకు ఒక మంచి ఆలోచనను కలగజేస్తుంది. ఏమండి, వీళ్ళు నిజంగా వాళ్ళకి అప్పటికి తెలియదు వాళ్ళు దేవుని కుమారుడు అనుకుని సిలువేలా. ఏమండి, వాళ్ళ అసూయతోటో ఈర్ష్యతోటో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనో వాళ్ళు సిలువేశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ మీద, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అడిగాడు. అంటే వాళ్ళు నిజంగా దేవుడు కుమారుడు అంటే వాళ్ళు కూడా వేసేవాళ్ళు కాకపోవచ్చు. ఇక్కడ ఈ మాట పేతురు గారు చెప్పగానే వాళ్ళకి అర్థమైంది, నిజమే మేము సిలువేశాము, మాకు తెలియక చేశాను దీన్ని. మరి ఇప్పుడు మేము దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏమని? దేవుని ఎదుట నువ్వు అంగీకరించడానికి ఒకే ఒక్క మార్గం నిజమైన పశ్చాత్తాపం. ఏమని? దేవుని ఎదుట నువ్వు అంగీకరించబడడానికి ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క క్రియ. ఏంటా క్రియ? నిజమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కాదు, ఎందుకంటే అబద్ధ పశ్చాత్తాపాలు కూడా ఉంటాయి, ఒట్టుట్టి పశ్చాత్తాపాలు ఉంటాయి, తప్పుడు పశ్చాత్తాపాలు ఉంటాయి, అవసరాల కోసం పశ్చాత్తాపం ఉంటుంది. ఏమంటారండి? తప్పు చేస్తారు ఫ్రెండ్ తోటి, ఇమ్మీడియట్గా మనం ఏమంటాం? సారీ అంటాం. ఏం సారీ అది? ఏమంటే ఏం సారీ? నిజంగా నువ్వు మరి సారీ అన్నావంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడ్డవనే కదా. అరే నేను చేసింది తప్పు, నన్ను క్షమించు, అంతే కదండి. మరి నిజంగానే నువ్వు అలాగే మనస్సులో అలా ఫీల్ అయ్యన్నావా? తర్వాత కనపడితే ఏమంటావు? అట్లా అనకపోతే వాడు కూడా అందుకే అన్నాను అంటాడు. ఏమండి, అలా అనకపోతే వాడు చంపేస్తాడు, అందుకే నేను అన్నాను. ఇది 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 ఏం డిపెండెన్స్? ఏమండి, ఇది యాక్సెప్టబులా? మీరు ఆలోచించండి. ఇది అంగీకరించబడుతుందా? ఎట్టి పరిస్థితులలో ఇది అంగీకరించబడదు. కానీ ప్రియులారా, ఇశ్రాయేలీలు నిజంగా వాళ్ళు హృదయాలలో నొచ్చుకున్నారు. అందుకే మొట్టమొదట దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అంటే ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడ్డారో, ఎవరైతే నిజంగా ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే నిజంగా మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, మేము ఆయనను అంగీకరించి మేము ఎంత ఘోరమైన తప్పిదంలో పడిపోయాం అని ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో ఎమ్మటే వాళ్ళకు పరిష్కారం దొరికింది. ప్రియులరా, నిజమైన పశ్చాత్తాపం నీకు పరిష్కారాన్ని చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నిజమైన పశ్చాత్తాపం నీలో యథార్థమైన విశ్వాసాన్ని పుట్టిస్తుంది. నిజమైన పశ్చాత్తాపం దేవుని ఎదుట నిన్ను అంగీకరించబడేలా చేస్తుంది. నిజమైన పశ్చాత్తాపం దేవుని ఎదుట పరలోకంలో నీ మార్గాన్ని ఓపెన్ చేస్తుంది. ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని నీనేవే పట్టణస్థులు కలిగి ఉన్నారు. వాళ్ళ మీదకు రావాల్సినటువంటి శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. ఇక్కడ కూడా చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. చదువుమా. సహోదరులారా ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏంటి పరిష్కారం? ఇప్పుడు తప్పు చేశామని అర్థమైపోయింది వాళ్ళకి. తప్పు చేశామని అర్థమైన తర్వాత వాళ్ళు వెంటనే దేనికోసం ఎదురు చూశారు? పరిష్కారం కోసం ఎదురు చూశారు. అవునండి, తప్పు చేశారు, తప్పు చేశామని ఒప్పుకున్నారు. ఏం తప్పు చేశారు? మేము ప్రభువుని సిలువేశాం. ఒప్పుకోగానే వాళ్ళు దేనికోసం ఎదురు చూశారు? పరిష్కారం కోసం ఎదురు చూశారు. ఎప్పుడైతే వీళ్ళు నిజమైనటువంటి పశ్చాత్తాపడ్డారని తెలిసిందో ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారు? ఎమ్మటే దేవుడు ఒక రెమెడీ చూపించాడు. చదువుమా.
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏం చెప్పాడండి? మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మరి నిజంగా వీళ్ళు తప్పు చేశారా లేదా? పాపం చేశారు. అయినా పరిశుద్ధాత్మ వరమును ఎందుకు ఇస్తున్నాడు? వీళ్ళు నిజంగా పశ్చాత్తాపడ్డారు. వీళ్ళు అర్థం చేసుకోండి. అంటే ఒక నిజమైన పశ్చాత్తాపం మనల్ని ఏ స్థితిలోకి తీసుకెళ్తుందో చూడండి. ఇప్పుడు తొలి దినాలలో సౌలు అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఒక పని చేశాడు. చూడండి ఒక్కసారి తీయమ్మ సమూయేలు గ్రంథం. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథం తీయండి ఒకసారి. 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సౌలు గారు ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు అమాలేకీయులందరినీ చంపి. అంటే సౌలు గారు ఏం చేశాడు? అందులో కొన్ని మంచి వాటన్నిటి పట్టుకొచ్చాడు. జంతువులు కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. రాజును కూడా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం ప్రియులారా 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. అంటే అదంతా జరిగిన తర్వాత ఆ 10వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి ఆజ్ఞలు గైకొనకపోయెను. నా ఆజ్ఞలను గైకొనకపోయెను. కనుక అయిపోయిందండి. సరే, సౌలు గారిని అడిగాడు వచ్చి సమూయేలు, నాయనా నువ్వు చేసావా దేవుడు చెప్పిన పని? అంటే మొత్తం చేశాను అన్నాడు. అప్పుడు సమూయేలు గారు ఏమన్నాడు? మరి అట్లయితే ఈ వినిపిస్తున్నటువంటి ఎద్దుల అరుపులు, మేకల అరుపులు ఏంటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే అప్పుడు సౌలు గారు తప్పుని ఎవరి మీదకి నెట్టేశాడు? జనాంగం మీదకి నెట్టేశాడు. అర్థమైందండి? ఎప్పుడైతే మనం చేసిన తప్పుని మనం కప్పుతామో ఇక అది పశ్చాత్తాపం కిందికి రాదు. మీకు అర్థమైందా? ఆదాము గారు తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ దేవుని ఎదుట ఏం చేద్దాం అనుకున్నాడు? కప్పుకుందాం అనుకున్నాడు. నాయనా నువ్వు దిగంబరివని నీకు తెలియజేసిన వాడు ఎవడు అని అడగగానే ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను తినమంటే నేను తిన్నాను అన్నాడు. అంటే నిజంగా ఒకవేళ అప్పటికి ఆదాము గారికి తెలిసి నిజంగా పశ్చాత్తాపడి దేవుడి పాదాల మీద పడి, నాయనా మరి నేను ఈ పని చేశాను, మరి ఇప్పుడు తప్పు జరిగిపోయింది, మరి దీనికి ఏదైనా పరిష్కారం చూపించమంటే దేవుడు ఖచ్చితంగా చూపించేవాడు. కానీ ఆదాము గారు ఏం చేశాడు? కప్పుకున్నాడు, పాపాన్ని కప్పాడు, తప్పును కప్పాడు. సౌలు గారు కూడా జనాంగం మీదకి నెట్టేశాడండి. నెట్టేసినప్పుడు ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును. అమ్మా ఒక్క నిమిషం పైకి రమ్మా. 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానికి అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు ఏమన్నాడని? సౌలు గారు నేను పాపము చేసి ఇది అనగానే మీకు ఏమనిపించింది? సౌలు ఒప్పుకున్నాడు అనుకుంటారు కదా. ఏమన్నా సౌలు ఒప్పుకున్నాడు, పాపం చేశానని పశ్చాత్తాపడ్డాడు అనుకుంటున్నారా? ఎమ్మటి ఏమంటున్నాడు చూడండి కింద. అయినను నేను పాపం చేసి అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున. అంటే తప్పు చేశాడు, దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు, కానీ జనాంగం దగ్గర మాత్రం నా స్థానం నాకే కావాలి. అర్థమైందా? దేవుడి దగ్గరట నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని ఒప్పుకుంటాడట. నిజంగా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. అయితే జనాంగం దగ్గర మాత్రం ఇది బయటపెట్టద్దు. ఇదేం పశ్చాత్తాపం? ఏమండి ఇది పశ్చాత్తాపం కిందకి ఎలా వస్తుంది? దీన్ని పశ్చాత్తాపం అని ఎలా అందాం? ఏమండి ఇది ఆమోదయోగ్యమేనా? ఏమండి ఇది అంగీకార యోగ్యమేనా? ఒప్పుకున్నట్టే ఉంది, నేను పాపం చేశాను అని ఒప్పుకున్నట్టే ఉంది.
నేను పాపం చేశాను అని చెప్పినట్టే ఉంది. కానీ కానీ ఏమంటున్నాడు? నా జనుల దగ్గరికి మాత్రం వెళ్ళి నేను ఒప్పుకోను. వాళ్ళ దగ్గర మాత్రం నేను నాకు ఏ స్థానం ఉందో ఆ స్థానంలోనే నేను కొనసాగుతా. దేవుడి దగ్గర మాత్రం నేను పాపం చేశానని ఒప్పుకుంటాను. ఇది రియల్ రిపెంటెన్స్ కాదు. అర్థమైందండి? ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం మాత్రమే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యథార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. నిజంగా ఈ రోజున మనము ఒక అబద్ధమైన మారు మనస్సును కలిగి ఉన్నామా? ఒక అబద్ధమైన పశ్చాత్తాపాన్ని దేవుడి దగ్గర మనం ఏమైనా ప్రకటిస్తున్నామా? దాన్ని మనం నిజమైన పశ్చాత్తాపం అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక నిజమైన పశ్చాత్తాపం లేకుండా మనము దేవుడిని వెంబడించలేము, దేవుడి దగ్గర మనం అంగీకరించలేము, దేవుడి దగ్గర మనల్ని అంగీకరించడు. అందుకే ఒక యథార్థమైన మనస్సు, ఏమండి, తప్పందరూ చేస్తారు, పడిపోవచ్చు. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయం దేవుడి దగ్గర కుమ్మరించాల. ప్రియులరా, ఎంతగా అంటే దేవుడు మనల్ని ఒక శ్రమ గుండా నడిపిస్తున్నప్పుడు మనం దానికి ఒబే అవ్వాలి. ఏమని? దేవుడు మనల్ని ఒక శ్రమ గుండా నడిపిస్తున్నప్పుడు, ఆ శ్రమ గుండా మనకు ఒక పాఠాన్ని నేర్పడానికి నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి విధేయతను చూపించాలి, ఏమంటే దాన్ని అంగీకరించాలి. కానీ మనం ఏం చేస్తామంటే పశ్చాత్తాప పడుతున్నట్టే ఉంటాం, కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఈ రోజుకి కూడా మనకు అర్థం కాలేదు. వీళ్ళారా, దావీదు గారు ఉన్నారు చూడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన చూడండి ఒక్కసారి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలుసు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నిజంగా అంగీకరిస్తబడతాను, ప్రార్థన చేస్తున్నాడు, నిజంగా ఒప్పుకుంటున్నాడు. ఏమండి, బత్సబాతో పాపం చేశాడు, ఊరియా గారిని చంపించాడు, బత్సబాని వివాహం చేసుకున్నాడు, ధైర్యంగా దేవుడి దగ్గరకు వచ్చి బలు అర్పిస్తూ ఉన్నాడు. అంటే దేవుడికి తెలియదు అనుకున్నాడు. అప్పుడు దావీదు గారి దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు గారు ఒక తీర్పు తీర్చేశాడు. అంటే దావీదు గారు నాతాను ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పిన తర్వాత దావీదు గారు ఒక తీర్పు తీర్చాడు. ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలి అని చెప్పిన తర్వాత నాతాను ప్రవక్త ఏమన్నాడంటే, ఆ మనుష్యుడు నీవే అనగానే దావీదు గారికి అర్థమైపోయిందండి. అంటే దేవుడు నాకు విషయాన్ని తెలియచేయడానికే ప్రవక్తను పంపించాడు. దేవుడు నువ్వు నిజమైన పశ్చాత్తాపం పడటానికి నీకు సఫిషియంట్ సమయాన్ని ఇస్తాడు. నీకు అర్థమైందండి? నీకు సరిపోయే సమయాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో ఆయన నీకు చాలా కలగజేస్తాడు. అది రియలైజ్ అయ్యి నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే తర్వాత రాబోయే ప్రమాదంలో నుంచి నిన్ను తప్పించడానికి ఆయన చాలా విషయాలు నీ ముందు పెడతాడు. మనం ఏం చేస్తామంటే ప్రియులారా, శిక్ష మన మీదకి రాలేదు కదా అనుకుని మనం దాన్ని అంగీకరించాం. కానీ దావీదు గారు కూడా అలాగే చేశాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఆ మనుష్యుడు నీవే అనగానే దావీదు గారు వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను పాపం చేశాను. ఏమన్నాడు? ఇమ్మీడియట్గా నేను పాపం చేశాను, ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు. అయినప్పటికీ ఆ 4 పిల్లలు దావీదు గారి దగ్గర నుంచి తీసేయబడ్డారు. ప్రియులారా,
శ్రమలో నుంచి, లేకపోతే ఆయన చేసినటువంటి ఆ పాపంలో నుంచి దావీదు గారి హృదయంలో నుంచి వచ్చిన కీర్తన 51వ కీర్తన. ఆ సమయంలో, ఆ క్షణంలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పడ్డ దుఃఖం, ఆయన ఆలోచన ఈ 51వ కీర్తనలో ఎంత బాగా రాపించాడో చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఏమన్నాడండి? అతిక్రమాలు తుడిచేయమన్నాడు, దోషం పోయినట్లు కడగమన్నాడు, పాపము పోయేటట్లు పవిత్రపరచమన్నాడు. ఎక్కడా కూడా దావీదు గారు తప్పించుకుందాం అనుకోలా, తన హృదయాన్ని హైడ్ చేద్దాం అనుకోలేదు, దాచుదాం అనుకోలేదు. నిజంగా నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశాను, నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నన్ను బాగా కడుగు. ఈ బాగా కడుగు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి, బాగా కడుగు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఊకే సోప్ పెట్టి రుద్దడం కాదు. బాగా కడుగు అంటే నేను ఆ పాపములో నుంచి బయటకు రావడానికి, లేకపోతే అది తెలుసుకోవడానికి నువ్వు ఎలాంటి బలమైన శ్రమ గుండా నన్ను నడిపించినా నేను నడుస్తాను. ఏమండి, నేను నడుస్తాను. ఒప్పుకుంటున్నాడు. నన్ను ఎలాంటి దాని గుండా నడిపిస్తావో నడిపించు, కానీ నన్ను మాత్రం కడుగు. నేను మళ్ళీ దీనిలోనికి రాకుండా నా హృదయాన్ని నువ్వు పవిత్రపరచు. రియల్ రిపెంటెన్స్. మళ్ళీ దావీదు గారు జీవితంలో ఒక్క పాపం కూడా, ఒక్క తప్పు కూడా దేవుడు చూపించలేకపోయాడు. ఏమండి, దేవుడు కూడా ఏం చెప్పాడు తెలుసా దావీదు గారిని గురించి? ఒక్క ఊరియా విషయంలో తప్ప దావీదులో ఏ దోషము నాకు కనపడలేదు. ఏమండి, దావీదు ఊరియా విషయంలో తప్ప, ఊరియాను అన్యాయంగా చంపించడం అనే విషయంలో తప్ప దావీదులో నాకు ఏ ఒక్క దోషం కూడా కనపడలేదంటున్నాడు. ప్రియులారా, అంటే ఎంత పశ్చాత్తాపాన్ని దావీదు గారు కలిగి ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. ఎంత నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట దావీదు గారు పడుతున్నాడో అర్థం చేసుకోండి. ఎన్ని మాటలు అన్నాడండి ఇక్కడ, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. నీ పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని అంటూ ఒక మాట అంటాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటాడు తెలుసా? 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. అదండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి. మళ్ళీ నేను ఆ తప్పులో, ఆ పాపములో పడకుండా ఉన్నట్లుగా నాకు ఒక శుద్ధ హృదయాన్ని కలగజేయి. తర్వాత మాట ఏమన్నాడు? నా అంతరంగములో నూతనమైన మనస్సును నూతనముగా పుట్టించు. నా అంతరంగములో నిజమైన మనస్సు కావాలి నాకు. ఏమండి, నాకు శుద్ధ హృదయం కావాలి. ఎవరండి అడుగుతారు? నిజంగా హృదయం, నిజంగా పశ్చాత్తాపడ్డటువంటి వాడు. తప్పు చేసి ఉండొచ్చు, దాచిపెడదాం అనుకుని ఉండొచ్చు. దేవుడు దాన్ని బయటపెట్టిన తర్వాత దావీదు గారి ప్రవర్తన ఎలా ఉంది, దావీదు గారి ప్రతిస్పందన ఎలా ఉంది? ఏమండి, తప్పు చేశాడు దావీదు గారు, ఒప్పుకున్నాడు. దేవుని ఎదురు దాన్ని దాచిపెడదామని కూడా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని బయట పెట్టాడో అప్పుడు దావీదు గారి స్పందన ఎలా ఉంది, దావీదు గారి ప్రతిస్పందన ఎలా ఉంది? మనం ప్రియులారా, ఏదైనా దుఃఖం గుండా, బాధ గుండా వెళుతున్నప్పుడు ఆ కొద్దిసేపు ఏమనుకుంటాం తెలుసా? ఈ కొద్దిసేపు గనక ఏమండి మనం జాగ్రత్తగా ఉంటే ఇంకా తర్వాత మళ్ళీ విజృంభించచ్చు, అంతేనా? మళ్ళీ తర్వాత
మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళొచ్చు. దేవుణ్ణి మోసం చేద్దామా? ఎవరికి నష్టం? నువ్వే నష్టపోతావు. నువ్వు పరలోకానికి రాకపోతే ఆయన సింహాసనం మీద నుంచి తింపేస్తారా? ఏమండి, నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే ఆయన సింహాసనం ఏమైనా కదిలించబడిద్దా? నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే ఆయన పరిశుద్ధత ఏమైనా తగ్గిపోతా? ఆయన నీతిమంతుడుగా కనపడకుండా పోతాడా? ఆయన పరిశుద్ధుడు కాకుండా పోతాడా? నువ్వు నిత్యాగ్ని గుండంలో యుగ యుగాలు కాలాల్సి వస్తుంది. ఏమంటే దాని నుంచి నిన్ను తప్పించడానికే దేవుడు నీలో నిజమైన మారు మనస్సును కలగజేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కాలేదండి. ఏమంటే ఈ విషయం మనకు అర్థం కాలేదు. మాట్లాడటానికి అంటాం, నిజమైన మారు మనసు కావాలి నాకు, నిజమైన శుద్ధ హృదయం కావాలి నాకు. ఎలా? ఏమంటే ఎలా? ఒక ఒక ఎలాంటి ఆలోచనలను మనం కలిగి ఉండం? ఎంత భయంకరమైన ఆలోచనలను మనం కలిగి ఉండం? ఎంత బలహీనమైన స్వభావాలను మనం కలిగి ఉండం? అయినప్పటికీ ఒక నిజమైన పశ్చాత్తాపాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రియులారా, దావీదు గారు, సరే మనం ఏమంటామంటే దావీదు గారు దేవుని హృదయానుసారుడండి అంటాం, అంతే కదా. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోము, మన దాన్ని మనం ఒప్పుకోము. యేసుక్రీస్తు ప్రభు వారు చేశాడంటేనేమో ఆయన కుమారుడండి, ఆయన దైవత్వం ఉందంటాం. దావీదు గారు చేశాడు కదా అంటే ఇమీడియట్గా ఏమంటాము? లేదు ఆయన హృదయానుసారుడు కదా అంటాం, అంతేనండి. అన్నీ మనం తప్పించుకోవాలి ఇక్కడ, అంతే. మళ్ళీ మనం ఏం చెప్తాం తెలుసా? యోబు గారు అనలేదా, మట్టి మనుషులం మనం, నువ్వు వాళ్ళల్లో పాపాన్ని ఎతుకుతావా, ఎవడైనా నీ ముందు నీతిమంతుడిగా కనపడతాడా అని యోబు గారు అనలేదా? అంటే నువ్వు చేసినటువంటి దానిని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రిఫరెన్సెస్ తీసుకుంటావు, ఎంతమంది జనాంగాన్ని తీసుకొస్తావు. ఇదంతా చేసేదానికంటే నిజమైన మారు మనసు పొందరాదు, నిజంగా పశ్చాత్తాపడరాదు. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త ప్రియులారా 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు, అంటే ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒక ఆయనేమో పెద్ద కుమారుడు, రెండో ఆయన చిన్న కుమారుడు, ఒక ఆయన తండ్రి, ముగ్గురు కనపడతారు. అందులో నాకు ఆస్తి కావాలన్నాడు తండ్రి, ఇద్దరికి పంచిచ్చేశాడు. పంచిచ్చేసిన తర్వాత కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. రెండో కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఏం చేసి పోగొట్టుకున్నాడు? దుర్వ్యాపారము. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తాడు. దుర్వ్యాపారం అంటే మద్యంతో కూడినటువంటి వ్యాపారం. దాని వలన ఏం చేసుకున్నాడు? మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. మీరు మద్యాన్ని తీసుకోకండి, ఎందుకంటే దానిలో దుర్వ్యాపారము కలదు అనే మాట ఎఫ్ఎస్సి పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు రాశారు. మొత్తం పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తినడానికి ఆహారం లేదు, పందులు తినే పొట్టు చేత కడుపు నింపుకుందాం అనుకున్నాడు. రైట్, చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయము 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అయితే వాడు పశ్చాత్తాపడ్డప్పుడు, అయితే వాడు మారు మనసు పొందినప్పుడు, అయితే వాడు నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం ఏమనుకున్నాం ఇందాక, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడా నీకు ఒక మార్గాన్ని ఓపెన్ చేస్తుంది. నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట నీకు ఒక యథార్థమైనటువంటి హృదయాన్ని కలగజేస్తుంది. నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడా నీకు ఒక మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇతడు నిజంగా పశ్చాత్తాపడ్డాడు, నేను తప్పు చేశాను, నేను అనవసరంగా నా తండ్రి దగ్గర నుంచి వచ్చి నా తండ్రి ఆస్తి మొత్తాన్ని పాడు చేశాను, ఇప్పుడు మరి నేను ఏం చేయాలి? నా ఆస్తి మొత్తం పోయింది. ఏమండి, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకుంటే అది దొరకట్లేదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు, ఏమండి తండ్రి దగ్గరికి పోయి వెళ్ళలా అనుకుంటున్నాడు లోపల.
తండ్రి దగ్గరికి పోయి ఏం చెప్తామనుకుంటున్నాడు? నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి అంటే నేను చేసింది దేవుడికి ఇష్టం లేదు, తండ్రికి నీకు కూడా నీ ఎదుట కూడా నేను పాపం చేశాను అని ఒప్పుకుందాం అనుకున్నాడు. మీకు అర్థమైందండి? అంటే అతను ఏం చేద్దాం అనుకున్నాడు? అలా మాట్లాడదాం అనుకున్నాడు, తన హృదయంలో ఒప్పుకుందామని అనుకున్నాడు. రైట్. ఇక మీదట కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఏమండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొదటిది, తండ్రి దగ్గరకు వెళదాం అనుకున్నాడు. ఏ స్థానం దొరికిద్ది అనుకున్నాడు? కూలివాని స్థానం దొరికిద్ది అనుకున్నాడు. ఎప్పుడు దొరికిద్ది అనుకున్నాడు? నేను పాపం చేశానని ఒప్పుకుంటే దొరికిద్ది అనుకున్నాడు. ఎందుకు? వీడికి ఇక్కడ అసలు అన్నం తినడానికి అన్నం లేదు, కనీసం పందుల పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకుంటే అది కూడా దొరకటం లేదు. నా తండ్రి దగ్గరికి వెళితే కనీసం నాకు ఒక కూలివాడి స్థానమైనా దొరికిద్ది అంటే అతడు దేన్ని చూసుకుంటున్నాడు? తన స్థితిని చూసుకుంటున్నాడు. తన స్థితిని చూసుకుంటున్నాడు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గర నుంచి ధనం తీసుకొచ్చుకున్నాను, నా వాటా అంతా తెచ్చుకున్నాను, అదంతా నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే నాదంటూ తండ్రి దగ్గర ఏం లేదు. ఇప్పుడు నా తండ్రి నన్ను పోషించడానికి నాకు హేతువు లేదు. ఇప్పుడు నేను సంపాదించుకోవాల్సిందే. సంపాదించుకోవాలంటే ఒక కూలివాడిగానైనా ఉంటే నాకు భోజనం అన్నా దొరుకుతుంది. చూడండి ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోయాడో. ఆ స్థితికి పడిపోయిన అతడి ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. అందుకే ఏమనుకున్నాడు? తండ్రి దగ్గరకు వెళ్ళి నేను తండ్రికి వ్యతిరేకంగా పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నీ కూలివానిలో ఒకడిగా నేను ఉంటాను, నాకు ఒక అవకాశం ఇయ్యి అని అడుగుదామనుకున్నాడు. అనుకొని బయలుదేరాడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. చదువు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ఏమండి? తండ్రి అతడిని చూశాడు. నిజానికి ఏం కావాలి? కోపపడి అని ఉండాలి. కరెక్ట్ వర్డ్ అదే కదా. అది రాస్తే మన 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 ఈగో సాటిస్ఫై అయింది. అది వాడిని కోప్పడాలి. ఏమండి? తప్పు చేసిన వాడిని కోప్పడాలి, పాపం చేసిన వాడిని శిక్షించాలి. అంతే కదా మన నీతి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక త్రాసు ఉంటుంది. త్రాసు పట్టుకొని తిరుగుతుంటారు. మనుషులందరి దగ్గర త్రాసులు ఉంటాయి, కనపడని త్రాసులు. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఉంటాయి. ఏమండి? అన్నీ అన్యాయపు గుండ్లే, ఒక్కడి దగ్గర సరైన గుండు ఉండదు. అర్థమైందండి? ఒక్కడి దగ్గర సరైన గుండు ఉండదు. అన్నీ అంత అన్యాయపు త్రాసులే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. పిల్లరా, పనికిరాదు. అది దేనికి ప్రయోజనం కాదు. తండ్రి కనికరపడ్డాడు. తండ్రి కనికరపడతాడు. ఎందుకో తెలుసా? వీడు తిరిగి నా దగ్గరకి రావడమే ఎక్కువ. వాడు ఆస్తిని పోగొట్టాడా, వాడు ఆస్తిని తీసుకొని పోయి పాడు చేశాడా, ఇప్పుడు వీడిని నేను ఎందుకు తీసుకురావాలి అనే ఆలోచన తండ్రికి ఉండదు. ఒక్కటే ఏమనుకుంటాడు తెలుసా? వీడు చనిపోకుండా నా దగ్గరకు వచ్చాడు చాలు. అర్థమైందండి? ఇది తండ్రి హృదయం. ఇది ఈ రోజున సంఘము కలిగి ఉండాల్సిన హృదయం. ఇది ఈ రోజున విశ్వాసి కలిగి ఉండాల్సిన హృదయం. ఏమంటే ఈ హృదయము కలిగి ఉంటేనే ఒక పాపి రక్షింపబడతాడు. ఏమంటే ఈ రోజున ఈ హృదయాన్ని సంఘం కలిగి ఉంటేనే ఒక ఆత్మ దేవుని దగ్గరకు నడిపించబడుతుంది. ఈ కుమారుడు దూరం నుంచి చూశాడట తండ్రి. అంటే దూరం నుంచి చూసంటే అర్థం ఏంటి? ఇతను అవసరం తెలుసా? ఏమంటే ఇతను అవసరం తెలుసా? తెలియదు. అంటే ఏం చేస్తున్నాడు తండ్రి? ఎదురు చూస్తున్నాడు, రాకపోతాడా. ఎందుకంటే వీడు అడిగినప్పుడే ఆయనకు తెలుసు వీడు మంచోడు కాదు, వీడు దీన్ని పోగొట్టుకుంటాడు, మళ్ళీ చివరికి వీడు నా దగ్గరకే రావాలి తెలుసు ఆయనకి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. అందుకే దూరము నుండే చూశాడట. చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు వెంటనే ఏమనుకోవాలాడు? నేను తొందరపడి ఏం చెప్పదు, అంతేనా? ఇప్పుడు నేను తొందరపడి
నేను కూలివాళ్ళ. ఎందుకంటే తండ్రి బాగానే రెస్పాండ్ అవుతున్నాడు, అవునా కదా? తండ్రి బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. ఇప్పుడు నేను పొరపాటున కూలివాళ్ళ అంటే ఆయన కూలివాడిని కానీ ఉంచితే అర్థమైందండి? ఒకవేళ అలా ఉంటే వాడిది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనం ఈ తిరిగొచ్చిన కుమారుడు. ఏమండి? నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనం అండి ఇతడు. మంచిగానే ఉంది కదా, తండ్రి తిడతనేమో అనుకున్నాడు, తండ్రి అంగీకరించడేమో అనుకున్నాడు, తండ్రి దగ్గరకి రానివ్వడేమో అనుకున్నాడు. కానీ తండ్రి స్పందన వేరుంది, తండ్రి ప్రతిస్పందన వేరుంది. తండ్రిని చూడగానే వారిని హత్తుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏమండి? ఆ ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను. అతడు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో తండ్రి ప్రతిస్పందనను బట్టి వీడి ఆలోచన మారలా. రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం కలిగి ఉండాలి ప్రియులరా. ఈ పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ తండ్రి కోప్పడితే చూద్దాం అనుకోరా. ఏమండి? తండ్రి మంచిగానే ఉన్నాడు కదా, మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు చెప్పకుండా సినిమాకి వెళ్తాం. చిన్నప్పుడు భయపడుకుంటూ వస్తాం. అంటే తండ్రి మూడు ఎలా ఉంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి ఏమైనా తెలిసిందా, తెలుసుంటే ముందు చెప్తాం. ఏమండి? తెలిసినట్టు మాట్లాడారు అనుకో ముందే చెప్పేద్దాం. మరి తప్పై ముందే ఒకటి మనం రెడీ చేసి పెట్టుకుంటాం. నాకు పోవాలనిపించలేదు, వాళ్ళు రమ్మంటే వెళ్ళాను అని ముందే ఏదో ఒకటి పెట్టుకుంటాం. వెళ్ళిన తర్వాత ఆ తల్లి ఆ తండ్రి అసలు తెలియనట్టే మామూలుగానే వచ్చి భోజనం చేయి, ఇంతసేపు అయింది, ఆలస్యమైందంటే అమ్మయ్యా అయితే వీళ్ళకి తెలియదు, మనం ఎందుకు బయటపడాలి, మనం చెప్పకుండా ఉంటే అయిపోద్ది కదా. ఇది కప్పడం అంటారు. మీకు అర్థమైందండి? ముందు ఒప్పుకుందాం అనుకున్నావు, ఎదుటి వ్యక్తి స్పందనను బట్టి మార్చేసావు. ఇది నువ్వు ఎలా అంగీకరించబడతావు? ఏమంటే నీ తప్పు ఎలా అంగీకరించబడుతుంది, నీ పశ్చాత్తాపం ఎలా అంగీకరించబడుతుంది? అనుకున్నాను కదా అంటే అనుకుంటే సరిపోదు. ఇక్కడ ఈ కుమారుడు ఏదైతే ఒక దుర్భరమైన స్థితిలో ఏదైతే అతను అనుకున్నాడో తండ్రి దగ్గర ఆ స్థితి మంచిగా ఉన్నప్పటికీ అతని రెస్పాన్స్ మంచిగా ఉన్నప్పటికీ ఇతడు ఏదైతే అనుకున్నాడో ఆ మాటే మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఒక కుమారుడు తండ్రి దగ్గర కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యత అవసరం లేదండి. నువ్వు ఏం చేసినా ఆ తండ్రికి కుమారుడే. మీకు అర్థమైందండి? నువ్వు ఏం చేసినా ఆ తండ్రికి అదైతే మారదుగా. నువ్వు తప్పు చేసావనుకో, సన్నాఫన దగ్గర నేను ఈరోజు తప్పు చేశాను కదా వేరే పేరు పెడతాం అనుకుంటారా? అనుకోరు కదా. నువ్వు వేరే పేరు పెట్టినప్పుడు తండ్రి అడిగింది అనుకో, ఏదిరా వేరే పేరు పెట్టినావంటే నేను తప్పు చేసిన అందుకే నీ పేరు పెట్టలేదంటే, తప్పు చేసినంత మాత్రాన నీ ఫాదర్ మారడు, నీ ఐడెంటిటీ మారదు. నువ్వు ఆయన కుమారుడు అంతే. తప్పు చేయడం, పాపం చేయడం, తప్పిపోవడం ఇదంతా నీ స్వభావం. దీని వలన నీ కుమారుడి స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు తండ్రి దగ్గర. ఇతను అనుకుంటున్నాడు నేను తప్పు చేశాను కాబట్టి, నేను పాపం చేశాను కాబట్టి తండ్రి దగ్గర నేను కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు. కానీ తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఏం చేసినా నా కుమారుడివే. చూడండి, ఇతడు ఒప్పుకోవడానికంటే ముందే తండ్రి కౌగిలించుకున్నాడు. తండ్రి కౌగిలించుకున్నాడని ఇతడు ఒప్పుకోకుండా లేడు. అద్భుతమైన తండ్రి, గొప్ప కుమారుడు. అర్థమైందండి? అద్భుతమైన తండ్రి, గొప్ప కుమారుడు. ఇతడు ఒప్పుకున్న తర్వాత కౌగిలించుకోలే తండ్రి, ముందే కౌగిలించుకున్నాడు. అంటే అతడిని కుమారుడిగానే యాక్సెప్ట్ చేశాడు.
నన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి నేను ముందేదైతే అనుకున్నానో అది చెప్పకుండా ఆపుదామని తను అనుకోలేదు. తను ఏదైతే ఫీల్ అయ్యాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తండ్రి దగ్గర చెప్పేశాడు. ఇదేనండి తండ్రి కుమారుల మధ్య ప్రేమ. ఆ తండ్రిని ఆ కుమారుడి హత్తుకునేలా చేసిందేంటో తెలుసా? మొట్టమొదటి ఒక మాట చదివాం మనం, అతడికి బుద్ధి వచ్చినప్పుడు. అది ఒక్కటి చాలు. ఇట్స్ రియల్ రిపెంటెన్స్. అదొక్కటి చాలు. ఇక మిగిలిన అన్ని పనికిమాలిన విషయాలు. నువ్వు కుమారుడిగా ఉండాలంటే నువ్వు ఇది చెయ్యాలి అది చెయ్యాలని నువ్వు చేయకపోతే తండ్రి మారుతాడా? ఏమండి, తండ్రి మారిపోతాడా? మారిపోడు. ఆయన తండ్రే. ఈ కుమారుడు దొంగ కావచ్చు, కుమారుడు ఏదైనా కావచ్చు. మీ నాన్న ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఫలానా వ్యక్తి అని చెప్తారు. ఆ వ్యక్తిని పిలిపించినప్పుడు ఇతన్ని కుమారుడేనా అంటే అతను ఏమంటాడు? నా కుమారుడే. మరి వీడు దొంగతనం చేశాడు, దానికి మరి నేనేం చేయను, వాడైతే నా కుమారుడే. అంటే కుమారత్వం అనేటువంటి స్థితి మారదు. అర్థమైందా? నువ్వు కుమారుడివి, అందులో ఎలాంటి మార్పు లేదు. తప్పు చేసావా, పాపం చేసావా, తర్వాత సంగతి అది. తప్పు చేసావా, నువ్వు నిజంగా పశ్చాత్తాపడకపోయినా అంగీకరించబడ్డాడు ఇతను. ఏమండి, పశ్చాత్తాపడ్డాడు, పైకి అనలేదు. తండ్రి అతడిని హత్తుకున్న తర్వాత అతడు పైకి ఆ మాట అన్నాడు. అన్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి కట్టి ఏమన్నాడండి? అతడు ఏమనుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్న చాలనుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం తెచ్చి కట్టాడు. వీని చేతికి ఉంగరం పెట్టి ఉంగరం పెట్టమన్నాడు. ఉంగరం అనేది తొలగించుడి అధికారానికి చిహ్నం. ఏమండి, పాదములకు ఏమేపించాడు? చెప్పులు వేపించాడు. క్రొవిన దూడను తెచ్చి, ఈ దూడ ఎవరి అకౌంటు? ఇతడైతే లేదు కదా, ఇతడు ఆస్తి అయితే ఇతడు ఖర్చు పెట్టేసుకున్నాడు. మరి ఇప్పుడు ఇది ఎవరి అకౌంట్లో పడాలి? అన్ని అకౌంట్లో పడుతుంది. అందుకే ఆయన మొహం మార్చిండు. మీకు అర్థమైందా? ఆలోచించండి ఒకసారి. పశ్చాత్తాపం లేకుండా నేను మంచిగా ఉండను నువ్వు చెప్పడానికి అవకాశం లేదు. అసలు అది యాక్సెప్టబుల్ కూడా కాదు, అది ఆమోదయోగ్యం కూడా కాదు. ఇతనేమనుకున్నాడు చూడండి, తినడానికి తిండి లేక పందుల పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకుంటే కూడా ఇతడికి తిండి దొరకలేదు. అలాంటి ఇతడిని తన తండ్రి ఎక్కడ కూర్చోబెట్టాడు? పైన కూర్చోబెట్టి తినడానికి తిండి లేక పందుల పొట్టు కూడా దొరకని ఇతని కోసం అనేక మందికి భోజనం పెడుతున్నాడు. మీకు అర్థమైందండి? నాకు భోజనం దొరికితే చాలనుకుంటే ఏమండి అనేక మందికి భోజనం పెడుతున్నాడు. తండ్రి హృదయము, కుమారుడి మారు మనస్సు. ఏమండి, తండ్రి హృదయము, కుమారుడి మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం, రియల్ రిపెంటెన్స్. పిల్లరా ఆలోచించండి. ఒక నీనేవే రాజును చూడండి, లేకపోతే నీనేవే పట్టణస్థుల్ని చూడండి, దావీదు గారిని చూడండి, ఈ తప్పిపోయిన తిరిగి వచ్చిన కుమారుడిని చూడండి, సౌలును చూడండి, ఏమండి సౌలు రాజును చూడండి. ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో చూడండి, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఒక కపటమైన మారు మనసు ఎప్పటికీ నీకు ఒక మంచి పరిష్కారాన్ని చూపించదు. ఏమండి, నీ కపటమైన మారు మనసు ఎప్పటికీ దేవుని ఎదుట నీకు ఒక మంచి పరిష్కారాన్ని చూపించదు. నీకు ఒక మంచి పరిష్కారం దేవుని ఎదుట కావాలంటే నువ్వు ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, నిజంగా పశ్చాత్తాపడి చూడండి, దేవుని ఎదుట నువ్వు ఎంత సంతోషపడతావో తెలుసా? ఏమండి, ఆ ఆనందం అంటే దేవుడు కలగజేసే ఆనందం. అది నిజమైన పశ్చాత్తాపముతో నిండిన హృదయాన్ని దేవుడు తన సంతోషంతో నింపుతాడు. ఆయన సంతోషంతో నీ హృదయాన్ని నింపుతాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఏంటో తెలుసా? పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం అనేది నిజమైన పశ్చాత్తాపంగా ఉండాలి.
ప్రియులారా, ఈ రోజుకి విశ్వాసులకు అర్థమైందా? ఏమండి, ఈ రోజుకి విశ్వాసులకు అసలు మారు మనసు అంటే అర్థమైందా? మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నాం, మన పశ్చాత్తాపాలు ఎలాంటి, దేవుని ఎదుట మనము ఎలా అంగీకరించబడుతున్నాం, దేవుని సంతోషంతో నిజంగా మన హృదయాలను మనం నింపుకుంటున్నామా? లేదు ప్రియులారా. కారణం ఏంటంటే కపటమైన మనసు, కపటమైన ఆలోచన, కపటమైన మనసు, కపటమైన ఆలోచన. ఏమండి, ఎక్కడా నిజాయితీ లేదు, ఎక్కడా యథార్థత లేదు, ప్రతి దగ్గర అబద్ధం, ప్రతి దగ్గర మోసం. ఏమండి, దేవుడి దగ్గర మోసమే, మనల్ని మనమే మోసం చేసుకుంటుంటాం. ఇస్కరియోతు యూదా ఉన్నాడండి, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడుకి తెలుసు, దేవుడికి తెలుసు, ప్రభువుకి తెలుసు వాడు దొంగని. అయినప్పటికీ సంచి వాడికే ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? సంచి వాడికే ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? తర్వాత ప్రభువునే అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు? 30 వెండి నాణ్యాలకి. అంత తక్కువ. ఏమండి, అంటే ప్రభువు వాడికి ఏం కనబడుతుంది? వాడి కళ్ళ ముందు ధనం కనబడుతుంది. కానీ తర్వాత ఏం చేశాడు తెలుసా? వాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తప్పు చేశాను, పాపం చేశాను అని నిజంగానే పశ్చాత్తాపడ్డాడు. కానీ అవకాశం దొరకలేదు. ఏమంటే అవకాశం దొరకలేదు. చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగానే బహుశా ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి ఉండొచ్చు. చనిపోవాలి అనేటువంటి ఆలోచన అతడు తీసుకున్నది. ఏమండి, చనిపోతాం, ఒకవేళ చనిపోకుండా బ్రతుకుంటే, నిజంగా ఆ పశ్చాత్తాపంలోనే అతడు అలాగే ఉండుంటే, నిజంగా ఆ పశ్చాత్తాపాన్ని అతడు నిజంగా కొనసాగించుంటే మనకు తెలియదు అది. కానీ అతను ఏం చేశాడు? వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి నిజంగా పశ్చాత్తాపడ్డా? నిజంగానే పశ్చాత్తాపడ్డాడు. నిజంగా నేను తప్పు చేశాను, నిజంగా నేను దాన్ని అప్పగించి పాపం చేశాను. ప్రియులారా, మన పశ్చాత్తాపం దేవుని ఎదుట ఆమోదయోగ్యంగా ఉండాలి. మన పశ్చాత్తాపం దేవును అంగీకరించే విధంగా ఉండాలి. ఏమండి, ఎంతకాలం మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతుకుతాం? ఎంతకాలం మనం దేవుడి దగ్గర నటిద్దాం? ఎంతకాలం మనం దేవుణ్ణి మోసం చేద్దాం? ఏమండి, దేవుణ్ణి మోసం చేస్తున్నాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఒక అబద్ధంలో ఒక అబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఏమండి, ఒక అబద్ధమైన బ్రతుకుతున్నాం. ఇది దేవుని ఎదుట అంగీకరింపబడదు. ఏమండి, దీన్ని దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. ఒక సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలలో మనకి ఫిలిప్ అనేటువంటి వ్యక్తి సమరయ ప్రాంతాలలోకి వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ జనాంగం అందరూ కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. అయితే అక్కడ సీమోన్ అనేటువంటి ఒక గారడివాడు కూడా ఫిలిప్ గారు చేస్తున్నటువంటి అద్భుతాలను, సూచక్రియలను చూసి అతను కూడా బాప్తిస్మం పొందాడు. పొందాడు. అవునా? పొందాడు. మరి నిజమైన మారు మనస్సు కలిగి పొందాడా? నిజమైన మారు మనస్సు కలిగి పొందాడా? సమస్య లేదు, పొందలేదు. ఏం చేశాడు? ఎప్పుడైతే ఫిలిప్పు కంటే ఆ అపోస్తలులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద చేతులు ఉంచగానే, పరిశుద్ధాత్మ వరమును వాళ్ళు పొందగానే ఎమ్మటే ఏమనుకున్నాడు తెలుసా? ఫిలిప్పు కంటే కూడా వీళ్ళు గొప్పలు మాదిరిగా ఉన్నారు అని వీళ్ళ దగ్గరకు వచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 14వ వచనం, 17వ వచనం చూద్దాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి ఏం చేయాలండి? ఇమ్మీడియట్ గా అన్ని వదిలిపెట్టి పేతురుని, యోహాన్ని వెంబడించాలి. అంతేనా చేయాలి? ఏం చేయాలి? అమ్మో, అసలు వీళ్ళు మామూలు వ్యక్తులు కారు కనుక ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అన్ని వదిలేసేసి, నేను ఇప్పటిదాకా తప్పు చేశాను, నేను ఇప్పటిదాకా పాపం చేశాను, అసలు ఇంత అద్భుతమైనటువంటి మనుషులు వీళ్ళు, దేవుడు నిజంగా వీళ్ళతోటి ఉన్నాడు కనుక నేను ఇవన్నీ వదిలిపెట్టి వీళ్ళని వెంబడిస్తాను అనాలి.
కానీ వీడేం చేశాడు తెలుసా? వారి ఎదుట ద్రవ్యం పెట్టి, ఏమండి, వారి ఎదుట బాప్తిస్మం తీసుకున్నాడా లేదా? అప్పటికి తీసుకున్నాడు. అప్పటికి బాప్తిస్మం పొందాడా లేదా? ఇతను పొందాడు. అప్పటికి బాప్తిస్మం పొందాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం, ఏమండి 8వ అధ్యాయం 11వ వచనం, అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు విభ్రాంతపరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులనేమి స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి, అండర్లైన్ చేసుకోండి, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది, మనం కూడా నమ్మి బాప్తిస్మం పొందుతున్నాం. ఒకవేళ పొరపాటున ఇది సీమోను పొందిన నమ్మటమైంది. ఏమంటే సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడట. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? కిందకు వచ్చేటప్పటికి వారి ఎదుట నిజంగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ద్రవ్యం పెట్టి పరిశుద్ధాత్మ వరాన్ని కొందాం అనుకుంటాడా? అంటే మరి ఇతడు ఏమి నమ్మాడు? నిజంగా ఏం పశ్చాత్తాపడ్డాడు? ఏమి నమ్మాడు? ఏమి మానవత్వం కలిగి ఉన్నాడు? ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. చాలా ప్రమాదకరమైన విషయం. క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఈ రోజున మనమందరము అక్కడే ఉన్నాం. మనమందరం అందులోనే ఉండిపోయాం. ఎక్కడ నిజాయితీ లేదు, యథార్థత లేదు. ఏమండి, ఎక్కడ ఏ వ్యక్తిలో కూడా మనం దీనిని కనుక్కోలేము. అందరూ క్రైస్తవులమే, అంతా విశ్వాసులమే. ఏమండి, అందరము సంఘాలకు వెళ్తూ ఉన్నాం, అందరము వాక్యాలు వింటూ ఉన్నాం, అందరం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కానీ యథార్థత, నీతి, సత్యం ఏమైనా మన దగ్గర కనబడుతున్నాయా? ఎక్కడ మనం వాటిని కనుక్కోలేకపోతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనము నిజమైన మారు మనసును కలిగి లేము. నిజమైన పశ్చాత్తాపం దేవుని ఎదుట నీకు నిజమైన మారు మనసును కలగజేస్తుంది, నీకు పరిష్కారాన్ని తెలియజేస్తుంది. ఏమండి, నిజమైనటువంటి పశ్చాత్తాపం ఒక యథార్థమైన విశ్వాసాన్ని నువ్వు వెంబడించేలా చేస్తుంది. ఈ రోజుకి మనకి విషయం అర్థం కాలేదు. పశ్చాత్తాపడుతున్నాం అంటే ఏం పశ్చాత్తాపడుతున్నాం? ఏమండి, నిజంగా నువ్వు దేవుడు అంగీకరించే పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నావా? నిజంగా దేవుడు అంగీకరించే రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపాన్ని మనము కలిగి ఉంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఇప్పటికైనా విశ్వాసులు అర్థం చేసుకోవాలి. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజున మనమందరం ఉన్నాం. ఏమండి, నిజమైన దేవుడిని మనం అర్థం చేసుకున్నాం, నిజమైన దేవుడి దగ్గరకు మనం వచ్చాం, సత్యాన్ని దేవుడు మనకు తెలియచేశాడు, పరిశుద్ధాత్మ వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇన్నిటినీ చేసి ఇంత పొందుకున్న తర్వాత మనము దేవుడిని వెంబడించడంలో విఫలమైపోతున్నాం. మన జీవితాలలో దేవుడు చేస్తున్న క్రియలు మామూలు క్రియలు కావు. ఎంతమందో ఈ రోజును చూడలేకపోయారు. ఎంతమందో ఈ సాయంకాల సమయంలో లేరు. మనమైతే ఉన్నాం, మనమైతే సజీవుల లెక్కలో ఉన్నాం. మనమైతే ఆయన మాటలను చదువుకునే అవకాశం మనకు వచ్చింది. మరణించిన తర్వాత నాకు బైబిల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అవకాశం లేదు. ఏమండి, నువ్వు మరణించిన తర్వాత నాకు ఎవరైనా బైబిల్ చాలా చాలా మామూలు పుస్తకంలా కనపడుతుంది కదండి. ఈ బైబిల్ అనేటువంటిది మరణించిన తర్వాత నీకు అనిపిస్తూ ఉంటుంది, ఇది నా దగ్గర ఉండి ఇది ఒక్కసారి నాకు చదివితే బాగుండు. ఆది కాండంలో అన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి, చదవడానికి బైబిల్ ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికంటే ముందే మనము పశ్చాత్తాపడాలి. పిల్లరా, మనం దేవుడి దగ్గరకు రావాలి, దేవుడిని మనం అంగీకరించాలి. ఈ రోజు కోసమే బహుశా దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడేమో. ఏమండి, ఇప్పటికైనా మనము నిజంగా దేవుని చేత అంగీకరింపబడేలా దేవుని ఎదుట మన ప్రార్థన చేయాలి. లేకపోతే ముందు రోజుల్లో మనకి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సమయం, ఇలాంటి అవకాశాలు మనకి రాకపోవచ్చు. కనుక జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడు అనేక స్తోత్రాలు అయినా మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు. మీ మాటలను, మీ జ్ఞానాన్ని, మీ ఆలోచనను ఉన్నతున్నట్టుగానైనా మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు.
బిడ్డలు ప్రభువా మీ మాటలు విని ఉన్నారు నాయన. విన్నటువంటి మాటలను వ్యర్థం చేసుకోనీయకుండా నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి ప్రభువా మీ ఎదుట వారు అంగీకరింపబడే విధంగా వారి హృదయాలను మార్చండి. బిడ్డల మీద నాయన మీ కృపను ఉంచండి. సమృద్ధి గల కృపతో నాయన మీరు బిడ్డలను నింపండి. బిడ్డలు ప్రభువా ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా నాయన, ఏ బిడ్డను ప్రభువా తండ్రి తొలగిపోకుండా ఈ మార్గంలో కొనసాగడానికి నాయన మీరు కృపను చూపండి, సహాయం చేయండి. బిడ్డలను ప్రభువా మీ రెక్కల కింద మీ కృపలో భద్రపరచండి. అత్యున్నతమైన స్థానాలలో బిడ్డలను ఉంచి నాయన ఇంకా బలముగా వారిని మీ పనిలో వాడుకొనమని, మీ చిత్తమైతే తిరిగి మరి ఒక మారు మేమందరము కూడుకొని మీ వాక్యములో ఆనందించుకునే భాగ్యాన్ని మాకు కలుగచేయమని మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే ప్రియులారా మళ్ళీ కలుసుకుందాం.